హైదరాబాద్ లో మరో సాఫ్ట్వేర్ ఉద్యోగిని అదృశ్యం కలకలం రేపింది. ఉదయం డ్యూటీకి వెళ్లిన భవ్యశ్రీ సాయంత్రానికి మళ్లీ తిరిగి రాలేదు. కుకట్పల్లి 7th ఫేజ్ లో నివాసం ఉంటున్న భవ్యశ్రీ హైదరాబాద్ లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తోంది. ఉదయం క్యాబ్ లో వెళ్లిన ఆమె సాయంత్రం వరకు తిరిగి రాకపోవడంతో అనుమానించిన భర్త కార్తీక్ ఆమెకు ఫోన్ చేశాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో ఆందోళన చెందిన కార్తీక్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భవ్యశ్రీ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో ఆమె పనిచేస్తున్న కంపెనీకి వెళ్లి వివరాలు కనుక్కున్నాడు కార్తీక్. అయితే ఆమె డ్యూటీకే రాలేదని సమాధానం రావడంతో ఆందోళన చెందిన కార్తీక్ పోలీసులను ఆశ్రయించాడు. ఉదయం క్యాబ్ లో వెళ్లినప్పటి నుంచి ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందని, అయితే పనిలో ఉండి స్విచ్ ఆఫ్ చేసినట్టు భావించానని కార్తీక్ తెలిపాడు. ఇంతకీ భవ్యశ్రీ అదృశ్యమైందా లేదా ఎవరైనా కిడ్నాప్ చేస్తారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఆమె డ్యూటీకి బయలుదేరిన కాసేపటికే ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంపై పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ అదృశ్య వ్యవహారంలో క్యాబ్ డ్రైవర్ కి ఏదైనా పాత్ర ఉందా లేక ఆమె ఎవరైనా బలవంతంగా ఎత్తుకెళ్లారా అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. బంధువులు ఆమె స్నేహితుల ద్వారా ఆమె చివరి సమాచారం గురించి వాకప్ చేస్తున్నారు. భవ్య అదృశ్యమైందా, కిడ్నాప్ కి గురైందా, కుటుంబ వ్యవహారాల కారణంగానే ఎవరికి సమాచారం ఇవ్వకుండా అజ్ఞాతంలోకి వెళ్లిందా అన్న దానిపై సస్పెన్స్ నెలకొంది. తాను క్యాబ్ లో ఉన్నట్టు భర్తకు పంపించిన మెసేజ్ లో వాస్తవం ఎంతో ఇప్పటికీ తెలియలేదు. ఆమె క్యాబ్ ఎక్కిందో లేదో కూడా అనుమానమే. ఈ కోణంలో కూడా విచారణ చేస్తున్న పోలీసులు క్యాబ్ నిర్వాహకుల దగ్గర ఈ వ్యవహారంపై ఆరా తీస్తున్నారు. మరోవైపు భవ్య కాల్ డేటాను కూడా సేకరిస్తున్నారు పోలీసులు. భవ్య మిస్సింగ్ మిస్టరీకి సంబంధించిన మరిన్ని వివరాలు కరెస్పాండెంట్ రాధాకృష్ణ తెలుసుకుందాం. రాధాకృష్ణ, భవ్యశ్రీ అదృశ్యంపై ఆమె భర్త అసలు ఏం చెప్తున్నాడు, పోలీసులు ఏమంటున్నారు? ప్రస్తుతం స్వాతి, మనం భవ్యశ్రీ ఇంటి వద్ద ఉన్నాం. ఇక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులు పూర్తిగా కూడా మీడియాతో మాట్లాడడానికి నిరాకరిస్తున్నారు. ఇటు భర్త కార్తీక్ కూడా మీడియాతో మాట్లాడడానికి నిరాకరిస్తున్నారు. ప్రస్తుతం వాళ్ళు మనం చూడొచ్చు కూడా వీళ్ళు నివసిస్తున్న అపార్ట్మెంట్ లో ఉన్న మొదటి అంతస్తులో ఉన్న భవ్యశ్రీ నివాసం ఇది. పూర్తిగా వాళ్ళు ఇప్పుడు మొత్తం కూడా డోర్ లాక్ చేసుకొని కూడా లోపల ఉండడం జరిగింది. ప్రధానంగా భవ్యశ్రీకి సంబంధించి మిస్సింగ్ అంటే కనబడకుండా పోవడంపై మాత్రం పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే నిన్న ఉదయం ఎప్పుడైతే ఆమె ఆఫీస్ కని బయలుదేరిందో అప్పుడు పంపించిన SMS మినహా మిగతా ఏది కూడా పోలీసులకు ఆధారాలు కూడా కనిపించడం లేదు. ఎందుకంటే ఆ SMS లో ఆమె ఆఫీస్కు వెళ్తున్నట్లు కూడా క్యాబ్లో ఉన్నానంటూ కూడా ఒక SMS కూడా పెట్టడం జరిగింది. ఆ ఒక్క SMS మినహా ఇంకా మరి ఏ ఆధారాలు కూడా పోలీసులకు లభించలేదు. మరోవైపు నిన్న ఉదయం వెళ్ళిన తర్వాత భవ్యశ్రీ సాయంత్రం వరకు కూడా ఇంటికి రాకపోవడంతో భర్త కార్తీక్ కొంతవరకు కూడా ఆందోళన చెందిన తర్వాత ఆమె పనిచేస్తున్న ఓపెన్ టెక్స్ట్ సాఫ్ట్వేర్ కంపెనీ వద్దకు కూడా వెళ్ళడం జరిగింది. వాళ్ళు అక్కడ ఉన్న ఎంప్లాయీస్ని అలాగే కొలీగ్స్ని కూడా విచారించడం జరిగింది. కానీ వాళ్ళు మాత్రం ఎక్కడ కూడా వాళ్ళు భవ్యశ్రీ నిన్న ఆఫీస్కి వచ్చినట్లు కూడా చెప్పలేదు. దీంతో కంగారు పడ్డ కార్తీక్ నైట్ వరకు కూడా వెయిట్ చేయడం, ఆ తర్వాత KPHB పోలీస్ స్టేషన్కి వెళ్ళి అర్ధరాత్రి తన భార్య భవ్యశ్రీ కనిపించట్లేదు లేదంటూ కూడా ఒక ఫిర్యాదు కూడా దాఖలు చేయడం జరిగింది. దీనిపైన కేసు నమోదు చేసిన KPHB పోలీసులు ప్రస్తుతము భవ్యశ్రీకి సంబంధించిన కాల్ డేటాని సేకరించే పనిలో ఉన్నారు. అలాగే క్యాబ్లో వెళ్ళాలని చెప్తుంది కాబట్టి ఆ సమయంలో ఉన్న క్యాబ్లకు సంబంధించి అంటే ప్రతిరోజు కూడా ఇక్కడ KPHB 7th ఫేజ్ లో నివాసం ఉంటున్న భవ్యశ్రీ ఇంటి నుండి వెళ్లాల్సిన క్యాబ్లకు సంబంధించిన డ్రైవర్లను కూడా ప్రస్తుతం విచారించే పనిలో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు క్యాబ్లో వెళ్తున్నానని చెప్పింది కాబట్టి ఏ క్యాబ్లో ఎక్కి ఉండొచ్చు అనేది కూడా CC కెమెరా ఫుటేజెస్ రోడ్డు మీద ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ కూడా ఉన్నాయి కాబట్టి అక్కడ వరకు భవ్యశ్రీ వచ్చిందా రాలేదా, ఒకవేళ వచ్చి ఉంటే ఎలాంటి వాహనంలో ఆమె వెళ్ళి ఉండవచ్చు అనేది కూడా ప్రస్తుతం వాళ్ళు పోలీసులు ఆరా తీసే పనిలో కూడా ఉన్నారు. అందుకు సంబంధించిన CC కెమెరా ఫుటేజ్ను కూడా సేకరించే పనిలో ఉన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి భవ్యశ్రీ తల్లిదండ్రులు కూడా ఇక్కడికి నివాసానికి చేరుకోవడం జరిగింది. వాళ్ళు కూడా ప్రస్తుతము కార్తీక్తో మాట్లాడే పనిలో ఉన్నారు. మరొక వైపు కుటుంబానికి సంబంధించిన అంటే ఇద్దరు భార్యాభర్తల మధ్య సంబంధించిన ఏమైనా తగాదా జరిగి ఉండొచ్చు అనే కోణంలో కూడా అటు పోలీసులు ఇటు కుటుంబ సభ్యులు కూడా విచారిస్తున్నారు. ఆ SMS కు సంబంధించిన డీటెయిల్స్తో పాటుగా ఒకవేళ భవ్యశ్రీకి సంబంధించిన కాల్ డేటా కనుక సేకరిస్తే అసలు ఏం జరిగింది అనేది కూడా పూర్తిగా వాస్తవం తెలిసే అవకాశం కనబడుతుంది. స్వాతి. థ్యాంక్ యూ రాధాకృష్ణ.